స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మహాకృప, ఆయన ఉన్నతమైన కనికరాన్ని బట్టి మరలా మీ అందరినీ ఈ రీతిగా కలుసుకునే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. మీ అందరి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను అనే విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. రానున్న ఆదివారము అడ్వాంట్ సండేగా మనము సెలబ్రేట్ చేసుకొనిచ్చు ఉన్నాం. అడ్వాంట్ అనేటటువంటి మాటకున్న అర్థం ఏంటనంటే కమింగ్. గ్రీకులో దీన్ని పరూసియా అని పిలిచినారండి. ఈ మాట యొక్క అర్థం ఏంటనంటే ఒక గొప్ప వ్యక్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తి, మహోన్నతుడు, సర్వోన్నతుడు, మీకు మేలు చేయగలిగినటువంటి వాడు, మీ బంధకములను దూరపరిచి మీకు సహాయాన్ని అందించగలిగినటువంటి వాడు మీ మధ్యలోనికి రానై ఉన్నాడు. మీ సమాజంలోనికి కానీ, మీ గృహంలోనికి కానీ, మీ జీవితాలలోనికి కానీ రానై ఉన్నాడు. ఈజ్ కమింగ్. మీరు సిద్ధపడండి అనే ఆలోచన కలిగిన ఈ సందర్భాన్ని అడ్వాంట్ సండేగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం. క్రిస్మస్కి 4 వారాల ముందు నుండి ఈ అడ్వాంట్ సీజన్ అనేది ప్రారంభమవుతా ఉంది. క్రిస్మస్ దినాన జీవాధిపతి అయినటువంటి, రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును మనము పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆరాధించున్నట్లు, ఆయనను మన జీవితాలలోనికి, హృదయాలలోనికి ఆహ్వానించున్నట్లు సిద్ధపడాలి అన్న ఆలోచనతో ఈ అడ్వాంట్ సీజన్ని మన సంఘ పితరులు ఏర్పరిచినటువంటి వారుగా ఉన్నారు. గనుక ఊరికే షాపింగ్ల కొరకి, ఇంటిని సిద్ధపరచడం కొరకి, మీ శరీరాలను సిద్ధపరచడం కొరకి, సెలబ్రేషన్స్ కొరకి, పరిసరాలను సిద్ధపరచడం కొరకి మాత్రమే ఈ సమయాన్ని కేటాయించకుండా ఉన్నతమైనటువంటి రక్షకుణ్ణి మీ గృహాలలోనికి, మీ జీవితాలలోనికి ఆహ్వానించున్నట్లు ఆధ్యాత్మికంగా, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి అనే ఆలోచన మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇది కేవలము క్రిస్మస్కి సంబంధించిన సిద్ధపాటు మాత్రమే కాదండి. ప్రభువు 2వ రాకడ రానై ఉన్నారు. ఆయన రాకడలో మనము నిర్లక్ష్యం కలిగినటువంటి వారంగా, అనాలోచిత కలిగినటువంటి వారంగా, వేషధారులంగా, మర్చిపోయినటువంటి వారంగా, విడిచిపోయినటువంటి వారంగా, ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో మాత్రమే మునిగి ఉండకుండా ప్రభువు ఏ క్షణానైనా రాని ఆయనను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే ఆధ్యాత్మిక సిద్ధపాటును కూడా ఈ అడ్వాంట్ సీజను సూచించేటటువంటిది. మరి ఈ దినం కొరకు మనకు ఇవ్వబడినటువంటి అంశము ఎలిజబెతు, మరియమ్మ ఇద్దరు కలుసుకున్నటువంటి సందర్భాన్ని ఈ దినాన మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొనుచు శుభవార్తను వేడుక చేసుకోవడం, సెలబ్రేటింగ్ ద గుడ్ న్యూస్. ఏదైతే మంచి వార్త ఉందో, ఏదైతే రక్షణకరమైనటువంటి వార్త ఉండిందో దాన్ని బట్టి మనం సంతోషించాలి, వేడుక చేసుకోవాలి అనే అంశాన్ని మనకు అందించడం జరిగింది. స్నేహితులారా, ఏ వార్త వింటే మనము వేడుక చేసుకుంటాం, ఏ వార్తను వింటే మనం పండుగ చేసుకుంటాం, ఏ వార్తను వింటే మనము ఎగిరి గంతులు వేసి మన సంతోషాన్ని ఇతరులతో పంచుకునేటటువంటి వారంగా ఉంటాం. గవర్నమెంటు కొన్ని నిర్ణయాలను చేస్తుందండి. ఆ నిర్ణయాలు ప్రజలకి ప్రయోజనకరంగా ఉండినప్పుడు వారు ఈ సెలబ్రేషన్ని ప్రారంభించేటటువంటి వారుగా ఉంటారు.
రైతు రుణమాఫీ ఉందనుకోండి, రైతులు బ్యాంకులో తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేస్తూ ఉన్నాము అనే వార్త గవర్నమెంట్ ప్రకటించగానే రైతులందరూ ఒక వేడుక చేసుకోవడం, సెలబ్రేషన్ చేసుకోవడం అనే దాన్ని ప్రారంభించేటటువంటి వారుగా ఉంటారు. పేద రైతులు, మధ్యతరగతులకి సంబంధించినటువంటి వారు అప్పులతో వారి జీవితాలు కూరుకొని పోయి ఉన్నవి, వారి ఆస్తిని తాకట్టు పెట్టినటువంటి సందర్భము, బంగారాన్ని తాకట్టు పెట్టినటువంటి సందర్భము, వారికి జీవన ఆధారమైనటువంటి భూమిని కూడా తాకట్టు పెట్టినటువంటి సందర్భము. వాళ్ళు ఆ బంధకాలలో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, లేవలేనటువంటి బరువులను, సహించలేనటువంటి బాధలను భరించుచు జీవిస్తూ ఉన్నారు. కనుక మీ రుణాలన్నిటినీ మాఫీ చేస్తాము అని ప్రకటించగానే వారెంతో సంతోషించి, చూడండి గతంలోనైతే వ్యవసాయ మంత్రిగా ఎవరు ఉండినారో, లేక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఎవరు ఉండినారో వారి ఫోటోలకి పాలాభిషేకాన్ని చేస్తూ తమ సంతోషాన్ని, వేడుకను బయలుపరిచినటువంటి వారుగా ఉన్నారు. యవన బిడ్డల విషయానికి వచ్చేసరికి వారికి ఇష్టమైనటువంటి క్రికెటర్ ఉంటాడండి, ఏదో ఒక ఆటగాడు ఉంటాడు. క్రికెట్లో ఈ దినాన నా ఫేవరెట్ ఆటగాడు సెంచరీ కొట్టినాడని అతని అభిమానులందరూ కూడా సెలబ్రేట్ చేసుకునేటటువంటి సందర్భం. వాళ్ళకి ఆ వార్త సంతోషదాయకంగా ఉంటుంది, ప్రేరణగా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారి బాధలు కానీ, సమస్యలు కానీ, ఇరుకులు ఇబ్బందులను మర్చిపోయి సంతోషించే అవకాశం కలుగుతుంది. ఒక పేద కుటుంబంలో ఒక యవన కుమారునికి కానీ, కుమార్తెకు కానీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకోండి, కష్టపడ్డటువంటి వ్యక్తి, చెమటోడ్చినటువంటి వ్యక్తి ప్రమోషన్ను పొందినాడు అనుకోండి, ఆ సందర్భంలో ఆ వార్తను బట్టి, ఏదైతే వారు వార్త విన్నారో ఆ న్యూస్ను బట్టి దే మే స్టార్టెడ్ సెలబ్రేషన్స్, వేడుకలను, ఉత్సవమును వారు ప్రారంభించేటటువంటి వారుగా ఉంటారు. అయితే ఈ దినాన మనకి ఇవ్వబడిన అంశం ఏంటంటే శుభవార్తను వేడుక చేసుకోవడం. మరి ఏ శుభవార్త మనకి ఇవ్వబడింది? ఏ శుభవార్తను బట్టి మనం వేడుక చేసుకోవాలా? ఆ శుభవార్త వలన, ఆ సంఘటన వలన మనకు కలుగుచున్నటువంటి ప్రయోజనాలేంటి? మనకి ఇవ్వబడిన శుభవార్త ఏంటనంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని విమోచించువాడు, స్వస్థపరచువాడు, తోడుగా ఉండేటటువంటి వాడు, మీ కన్నీళ్లను తుడిచేటటువంటి వాడు, బంధకాల నుండి, పాప వలన కలిగేటటువంటి మరణం నుండి, నరకం నుండి మిమ్మల్ని విమోచించేటటువంటి వాడు. చూడండి స్నేహితులారా, ఎవ్వరు ఇవ్వలేనటువంటి విమోచన, ఎవరు దూరపరచలేని సమస్యలు, ఎవరు ఇవ్వలేనటువంటి సమాధానము, నెమ్మది, విడుదల రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు మన జీవితంలో ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయన ప్రతి సందర్భానికి మన జీవితాలలో చాలినటువంటి దేవుడు. దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, కొరతల మధ్య ఉన్నావా, పాప శాప బంధకాలతో నలిగిపోయేటటువంటి వాడవుగా ఉన్నావా, మోసపోయినటువంటి వాడవుగా ఉన్నావా, అనారోగ్యముల మధ్య నీ జీవితము చెదిరిపోయినటువంటిదిగా ఉందా, విపరీతమైనటువంటి ఒత్తిడిని, సమస్యలను నీవు అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావా, నీకు తోడుగా ఉండడానికి, నిన్ను బంధకాలలో విమోచించడానికి, నీ కన్నీళ్లను తుడవడానికి ఆయన ఈ లోకంలో ఒక మానవుడుగా జన్మించినటువంటి వాడుగా ఉన్నాడు.
ఆ వార్త విని నీ కష్టాలు తొలగిపోయే సందర్భం ఇది, నీ కన్నీళ్ళ నుంచి బయటకు వచ్చే సందర్భం ఇది, నీ పాప బంధకాలు నీ నుంచి దూరపరచబడి దేవుని రాజ్యమునకి వారసుడిగా నీవు మేలును పొందేటటువంటి అర్హతను పొందేటటువంటి సందర్భం ఇది. చూడండి, మానవ జీవితాలు నేటి మానవ జీవితము తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉందండి. కుటుంబం కానీ, చదువు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఒత్తిడి లేనటువంటి మనిషి లేడు. ఒత్తిడి వలన ఇటు సామాజిక సంబంధాలు, అనారోగ్యము, కుటుంబము ఎన్నో సమస్యల పాలవుతున్నటువంటి దినాలు, అశాంతి, అసమాధానము, ఒంటరితనము, కొరతలు, నిరుద్యోగము, చాలనటువంటి జీవితాలు, మోసపోయినటువంటి జీవితాలు, వేదనతో, భయంతో, చింతతో నింపబడినటువంటి జీవితాలు. ఇలాంటి జీవితాల మధ్య శుభవార్తను బట్టి మీ కొరకు రక్షకుడు జన్మించినాడు. మిమ్మల్ని ఆయన బంధకాలలో నుండి విడుదలను అనుగ్రహిస్తాడు, శాంతిని మీకు ఇస్తాడు, సమాధానాన్ని మీకు ఇస్తాడు, విజయాన్ని మీకు ఇస్తాడు, స్వస్థతను మీకు ఇస్తాడు అనే వార్త అది మనకు మేలును కలుగజేస్తూ ఉన్నటువంటి వార్త. మన జీవితాలలో విమోచనను కలుగజేస్తున్నటువంటి వార్త. మనము ఆదరణలోనికి, సమాధానంలోనికి నడిపించబడుతున్నటువంటి వార్త. దాన్ని బట్టి మనం సంతోషించే వారంగా, వేడుక చేసుకునేటటువంటి వారంగా, ఈ వార్తను నలుగురితో పంచుకునేటటువంటి వారంగా ఉండాలని ఈ ఆహ్వానాన్ని దేవుడు మనకు అందించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దినము చదవబడిన లేఖన భాగములను సైతము గమనించినప్పుడు స్నేహితులారా, నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి 10 వచనాలను గమనించినప్పుడు చూడండి, లైఫ్ ఈజ్ లైక్ ఎ లాంగ్ జర్నీ అన్నారు కదండి. ఈ జీవితం అనే ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము ప్రయాణం అంతా సజావుగా, సంతోషంగా, సౌకర్యవంతంగా జరగదండి. ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో అనారోగ్యములు, ఎన్నో బాధలు, శత్రువులు, అడ్డగించేటటువంటి వారు, దాడి చేసేటటువంటి వారు, హింసించేటటువంటి వారు, అవమానాలు. మీరు బయటకు వెళ్ళి చూడండి, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి బంధకాల మధ్య, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యల మధ్య నలిగిపోతూ ఉన్నటువంటి దినాలలో మనం ఉండినాం. ఒక కుటుంబంలోని మనం దర్శించి గమనిస్తే అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వారికి ఉన్నటువంటి అనుమానాలు, సమస్యలు, కొదువలు, నిరుద్యోగము, పిల్లల జీవితాలు ఎదగలేదని, పిల్లల జీవితాలలో స్థిరత్వం లేదని, పిల్లల వివాహం కాలేదని, సొంత గృహములు లేవని, బ్రతకడానికి సరి అయిన ఉద్యోగము లేదని, అయ్యో మమ్మల్ని హింసించేవారు ఉన్నారు, బాధించేవారు ఉన్నారు, దాడి చేసేటటువంటి వారు ఉన్నారు, కష్టపెట్టేటటువంటి వారు ఉన్నారని ఒక్కొక్క కుటుంబము, ఒక్కొక్క వ్యక్తి నెమ్మది లేకుండా అనేక బంధకాల మధ్య, కన్నీళ్ళ మధ్య వారి జీవితములను వెలిబుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి అనారోగ్యాలండి. చిన్న బిడ్డలని లేదు, యవన బిడ్డలని లేదు, పెద్దవారని లేదు. ఏ క్షణాన గుండె నొప్పి వస్తుందో తెలియదు, ఏ క్షణాన పక్షవాతం వస్తుందో తెలియదు, ఏ క్షణాన ఎటువంటి బలహీనతకి లోనవుతారో తెలియదు. విపరీతమైనటువంటి రోడ్డు ప్రమాదాలండి. బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి సురక్షితంగా గృహంలోనికి వస్తారు అనే గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎందుకు మనం వేడుక చేసుకోవడానికి కారణం ఏంటనంటే, దేవుడు బంధకాల నుండి మనల్ని విమోచించేటటువంటి దేవుడు.
ఆయన బంధకాల నుంచి మనకు విడుదలను అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తున్నటువంటి సందర్భం. సొంత దేశం అని లేదు, సొంత గృహాలని లేవు. చేసుకొని జీవించడానికి మంచి గుర్తింపు కలిగిన, మర్యాద కలిగిన, ఘనత కలిగిన, పేరు ప్రఖ్యాతలు కలిగిన ఉద్యోగం అని లేదు. గుర్తింపు లేనటువంటి జీవితం. భాష మాదని కాదు, దేశం మాదని కాదు, భూమి మాదని కాదు, గృహములు మావని కావు, ఆస్తిపాస్తులు మావని కాదు. వారు బానిసల మాదిరి జీవించుచు వెట్టి చాకిరిని అనుభవించేటటువంటి వారుగా ఉండినారు. పగలని లేదు, రాత్రని లేదు, విశ్రాంతి లేదు, అనారోగ్యం పాలైనామని లేదు. ఎప్పటికీ పోరాటమే, ఎప్పటికీ హింసనే, ఎప్పటికీ సమస్యలే, నెమ్మది లేని జీవితాలను వారు అనుభవిస్తూ ఉన్నారు. స్నేహితుడా, నీ జీవితంలో కూడా పగలు రాత్రి భేదము లేకుండా ఎన్నో సమస్యల మధ్య, ఎన్నో కొరవత్తల మధ్య నెమ్మది లేనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావు కదా. ప్రశాంతత కరువై, నవ్వు కరువై, నెమ్మది కరువై, వేదనతోనే నీ జీవితం అంతా గతించి పోతూ ఉన్నది కదా. అంతటితో మాత్రమే కాదండి, ఇశ్రాయేలులకు కలిగినటువంటి మహా దుఃఖకరమైనటువంటి సందర్భము. రాజుగారు, ఫరో గారు మగపిల్లలను, ఇశ్రాయేలు జనాంగంలో హెబ్రీ సంతానంలో మగపిల్లలు జన్మించినట్లయితే వాళ్ళను చంపివేయండి. రాజుగారికి ఉన్నటువంటి అనుమానము, రాజుగారికి ఉన్నటువంటి భయము ఏమిటంటే, ఈ ఇశ్రాయేలు జనాంగము విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఒకవేళ రేపటి దినాన వీళ్ళందరూ మా మీద తిరుగుబాటు చేస్తారేమో, ఎవరైనా శత్రువు మా మీదికి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ శత్రువులతో కలిసిపోయి మమ్మల్ని బాధ పెడతారేమో, మా మీద దాడి చేస్తారేమో అన్న అనుమానంతో, భయంతో ఈ ప్రజలను బాధపరుస్తూ ఉన్నటువంటి సందర్భం. చూడండి, ఈ రకమైనటువంటి అనుమానము, ఈ రకమైనటువంటి భయము మీ కుటుంబాలలో, అయ్యో నాకంటే గొప్ప పేరు వస్తుందేమో అని ఒకడు మిమ్మల్ని హింసించేటటువంటి వాడు, నా స్థానాన్ని ఆక్రమిస్తాడేమో అని ఒకడు మీ మీద నిందలు మోపేటటువంటి వాడు, నాకంటే ఎదుగుతాడేమో అన్న భయానికి మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించేటటువంటి వాడు ఒకడు, నాకంటే ఉన్నత స్థానానికి వెళ్తాడేమో అని మీ ఎదుగుదలను, మీ మంచి పేరును, మీకున్నటువంటి వనరులను, అవకాశాలను అన్నిటినీ దూరపరిచి మిమ్మల్ని పతనం చేయాలని ఆలోచిస్తున్నటువంటి వాడొకడు. ఇలాంటి జీవిత విధానాన్ని చూడండి. మీరు మగపిల్లలందరూ చంపబడితే వాళ్ళకి భవిష్యత్ అంటూ లేదండి. ఒక కుటుంబంలో ఆనాటి పరిస్థితులను మనం గమనిస్తే మగపిల్లల పేరుననే వంశము గుర్తింపబడేటటువంటిది, మగపిల్లల పేరుననే కుటుంబము గుర్తింపబడేటటువంటిది, మగపిల్లల పేరుననే జాతి గుర్తింపబడేటటువంటిది. ఆడపిల్లలు జన్మిస్తే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని వంశాన్ని, జాతిని, కుటుంబాన్ని విడిచి వెడలిపోతారు. ఆ వెళ్ళినటువంటి కుటుంబము వాళ్ళ వంశంగా మారిపోతుంది, వెళ్ళినటువంటి కుటుంబము వాళ్ళ జాతిగా మారిపోతుంది. గనుక ఇశ్రాయేలీయుల మగపిల్లలను అందరినీ చంపివేస్తే ఇశ్రాయేలీయుల జాతి భూమి మీద అంతరించిపోయేటటువంటి పరిస్థితి, ఇశ్రాయేలీయుల ఉనికి భూమి మీద అంతరించిపోయే పరిస్థితి. వాళ్ళకి భోజనానికి మాత్రమే కష్టం రాలేదండి, ఉద్యోగానికి మాత్రమే కష్టం రాలేదండి, సౌకర్యాలకి మాత్రమే కష్టం రాలేదండి,
భూమి మీద మనందరికీ రానటువంటి కష్టము, భూమి మీద మనందరికీ కలగనటువంటి సమస్య వారి జీవితంలో కలిగిందండి. అదేంటనంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం. అసలు ఇశ్రాయేలుడు అనేటటువంటి వాడు భూమి మీద కనబడలేనటువంటి పరిస్థితి. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఏ మగపిల్లలను చంపివేయాలి, ఏ మగపిల్లలు కనబడకూడదు, ఏ జాతి అంతరించాలని రాజుగారు కంకణం కట్టుకొని ఆజ్ఞ తర్వాత ఆజ్ఞను, చట్టం తర్వాత చట్టాన్ని, హింస తర్వాత హింస, దాడి తర్వాత దాడి. చూడండి, మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నటువంటి వ్యక్తులు, కష్టపెట్టాలనుకున్న వ్యక్తులు, మీ బ్రతుకును ఇబ్బందుల పాలు చేయాలనుకున్న వ్యక్తులు ఒక్క దాడి చేసి వదిలేస్తారా అండి? దాడి వెనుక దాడి, దాడి వెనుక దాడి, పతనం అయ్యేంత వరకు, నామరూపము లేనంత వరకు దాడి చేస్తూనే ఉంటారు కదా. వీళ్ళ మీద కూడా అలాంటి దాడే జరుగుతున్నటువంటి వేళ మోషే కుటుంబ జీవితంలో, ఆయన వ్యక్తిగత జీవితంలో దేవుడు కలుగజేసినటువంటి మేలు, మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన దర్శించినటువంటి తీరు, బంధకాలలో నుండి మరణకరమైన అపాయకరమైన పరిస్థితులలో నుండి వారిని లేవనెత్తినటువంటి తీరు. మోషే జన్మించిన తర్వాత కొన్ని మాసములు తన తల్లి మగపిల్లోడు జన్మించినాడని ఎవరి కంట్లో పడకుండా అతన్ని కాపాడినటువంటి తీరు. ఏ ఇంట్లోనైనా కూడా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ జన్మించిన తర్వాత ఎవరికి తెలియకుండా కాపాడడం అనేది ఇట్స్ ఎ ఛాలెంజ్. పిల్లలు దుఃఖపడతారు, అనారోగ్య సమస్యలు వస్తాయి, బయట ప్రపంచానికి రాత్రనక పగలనక వారు ఏడ్చేటటువంటి వారుగా ఉంటారు. చివరికి దాచే పరిస్థితి లేనందున ఆ నైదు నదిని పరివాసంలో ఆమె జమ్ము పెట్టే తయారు చేసి అక్కడ వదిలి వేస్తున్నటువంటి పరిస్థితి. దేవుని ఉన్నత కార్యం చూడండి. దేవుడు మరణానికి లోనైనా, ప్రమాదానికి లోనైనా, అసూయ ద్వేషములకు లోనైనా, దాడులకు లోనైనా ఆ బిడ్డల ఎడల ఆయన తెరిచేటటువంటి మార్గం, ఆయన ప్రదర్శిస్తున్నటువంటి కనికరాన్ని మోషే జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన నది పరివాహంలో ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి సందర్భంలో ఏ కుటుంబం నుండి మగపిల్లలు చంపివేయబడాలా అనే ఆజ్ఞ బయలుదేరిందో, ఏ రాజు కుటుంబం వలన, అతని ఆలోచన వలన ఇశ్రాయేలు జనాంగం దుఃఖపడుతూ ఉన్నారో, భయపడుతూ ఉన్నారో, తమ పసిపిల్లలను కోల్పోయి వేదనను, కన్నీళ్లను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు. కొన్ని అనారోగ్య సమస్యల వలన కొంతమంది దంపతులు జన్మనివ్వగానే వారి పసిపిల్లలు కన్ను మూస్తారండి, మరణిస్తారు అనారోగ్య సమస్యలను బట్టి. ఆ తల్లిలో ఉన్నటువంటి దుఃఖాన్ని చూడండి, ఆ తండ్రిలో ఉన్నటువంటి దుఃఖాన్ని చూడండి. ఎన్ని నొప్పులను ఓర్చి, ఎన్ని కష్టాలను ఓర్చి, ఎన్ని బలహీనతలను ఓర్చి, ఎన్ని సవాళ్ళను ఓర్చి ఆ తల్లి నవమాసాలు ఆ శిశువును తన గర్భంలో మోసినటువంటిదిగా ఉండింది. ఎన్ని ఆశలతో మోసినటువంటిదిగా ఉండింది. నా కుమారుడు జన్మిస్తే అతనికి ఈ రకంగా వస్త్రాలు వేయాలి, ఈ రకంగా అలంకరించాలి, ఈ విద్యను అభ్యసింపజేయాలి, ఈ గృహాన్ని అందించాలి, అతడు ఎదిగి ఒక గొప్ప వ్యక్తిగా రూపొందాలని ఆ గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లి ఆ కుమారుని కొరకు ఎన్నో కలలు కనేటటువంటిదిగా ఉంది, ఎన్నో ప్రణాళికలను రచించేటటువంటిదిగా ఉంది. తన బిడ్డ కంటే ఏది తనకు ప్రాముఖ్యమైనది కాదు, తన బిడ్డ కంటే ఏది తనకు విలువైనటువంటిది కాదు. తన బిడ్డ కొరకు తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి
ఆ తల్లి సిద్ధపడతా ఉంది. తన ప్రాణాలను తెగించి ఆ చిన్న కుమారుణ్ణి భూమి మీద పడిన మరుక్షణమే చంపివేస్తా ఉంటే, ఎత్తుకొని వెళ్ళి నైదు నదిలో పారవేస్తా ఉంటే, సైనికులు వచ్చి కత్తివాత చేత చంపివేస్తా ఉంటే ఆ తల్లి హృదయము ఎంత తల్లడిల్లిపోతా ఉంది. ఆ పసిబాలుని కోల్పోయినటువంటి ఆ కుటుంబ సభ్యులు, తండ్రి తల్లి ఎన్ని సంవత్సరాలు దుఃఖంలో ఉంటారు, ఎన్ని రోజులు దుఃఖాన్ని అనుభవించేటటువంటి వారుగా ఉంటారు. దేవుడు ఆ శోకంలో నుండి, ఆ బలహీనతలో నుండి లేవనెత్తేటటువంటి దేవుడుగా, విడిపించేటటువంటి దేవుడుగా, అందరి పసిపిల్లలు ఏ నైలు నదిలో పారవేయబడినారో ఆ నైలు నదిలో నుండే మోషను ఆయన లేవనెత్తుతున్నటువంటి దేవుడుగా, ఏ కుటుంబం నుండి చట్టము బయలుదేరి, ఏ కుటుంబం యొక్క అధికారము, ఏ కుటుంబం యొక్క అణగదొక్కేటటువంటి స్వభావము, ఏ కుటుంబము ప్రజల పట్ల కన్నీళ్లకు కారణమైందో, బాధలకు కారణమైందో, ఆ కుటుంబం ద్వారానే, ఆ రాజుగారి కుమార్తె ద్వారానే మోషేను దేవుడు రక్షిస్తున్నటువంటి పరిస్థితి, మోషేను పోషించుచున్నటువంటి పరిస్థితి, బుద్ధి జ్ఞానము సకల విద్యలు ఆ కుటుంబం వలననే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. స్నేహితులారా, ఈ దినాన మీ జీవితంలో కూడా ఎన్ని సమస్యలు ఉన్నవో, ఎన్ని బంధకాలు ఉన్నవో, ఎన్ని కన్నీళ్ళ మధ్య మీ భార్య భర్తలు, కుటుంబ సభ్యులు నలిగిపోయేటటువంటి వారుగా ఉన్నారు. దేవుడు మీ బంధకాలను దూరపరిచేటటువంటి దేవుడు. దేవుడు మీ సమస్యల నుంచి విడుదలను అందించేటటువంటి దేవుడు. ఇశ్రాయేలు శోకమంతటిని దూరపరచడానికి ఆయన మోషేను ఏ రీతిగా ఆ సమస్యల మధ్య, బంధకాల మధ్య, ప్రమాదపు మరణపు అంచుల మధ్య నుండి విడిపించినాడో అటువంటి విడుదలను మీ జీవితాలలో అనుగ్రహించేటటువంటి దేవుడు. గనుక ఇది ఒక మంచి వార్త, మేలుకరమైన వార్త. సంతోషించండి, ఇతరులతో పంచుకొనండి అనే మనవి మీ ముందు ఉంచుచున్నాను. రెండవ విషయాన్ని మనము గమనించినట్లయితే, మరి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనము మొదలుకొని 18వ వచనం వరకు, స్నేహితులారా, భేదములను దూరపరచే దేవుడు, వివాదములను దూరపరచగలిగినటువంటి దేవుడు. ప్రతి కుటుంబము, ప్రతి సమాజము, ప్రతి వ్యక్తి ఎన్నో వివాదముల మధ్య చిక్కుకున్నటువంటి దినాలలో, విభేదముల మధ్య చిక్కుకున్నటువంటి దినాలలో చూడండి, మనము నివసించుచున్నటువంటి సమాజము కులమని, మతమని, జాతని, అంటరానితనమని, పేదవాడని, ధనికుడని, ఈ రీతిగా సమాజం అంతా కూడా పీసుగా విడిపోయినటువంటి దినాలలో మనం ఉండినాం. ఇతని కులం తక్కువండి, ఇతన్ని దగ్గరకు రానివ్వకండి, ఇతని మతం తక్కువండి, ఇతన్ని దగ్గరకు రానివ్వకండి, వీడు అంటరాని వాడండి, వానికి ఎవరు అవకాశం ఇచ్చినారు, ఆయనను ఎవరు మన మధ్యలోనికి రానిచ్చినారు, వీళ్ళ జాతి తక్కువండి అని వేల సంవత్సరాల నుండి వెలివేయబడినటువంటి బ్రతుకులు, దాడికి లోనైనటువంటి బ్రతుకులు, అంటరాని జీవితాలని గ్రామాలలో నుండి బయటకు వెలివేసినటువంటి బ్రతుకులు. ఆ పశువులు నివసించేటటువంటి స్థలంలోనే వారు నివసించాల, ఆ పశువులు త్రాగేటటువంటి నీరే వారు తాగాల. వస్త్రాలు లేవు, భోజనము లేదు, నివాస స్థావరాలు లేవు, వైద్యము సౌకర్యం లేదు, విద్యా సౌకర్యం లేదు. అనామకులుగా, బానిసలుగా 1-2 రోజులు కాదండి, వేల సంవత్సరాలు అస్పృశ్యతకి,
అవమానానికి, దాడులకి లోనైనటువంటి సందర్భాలు. దేవదాసి అనే, మాతాంగి అనే ఈ దళితుల యొక్క ఆడపిల్లలని వారి శరీర కోరికల కొరకు వ్యభిచారిణులుగా చిత్రీకరించినటువంటి సందర్భము. ఈ విభేదముల మధ్య ఎంతమంది దళిత వర్గములు, ఎంతమంది నిమ్న స్థాయిలకి సంబంధించినటువంటి వర్గములు ఆస్తి మీద హక్కు లేకుండా, వనరుల మీద హక్కు లేకుండా, అధికారం మీద హక్కు లేకుండా, రాజ్యం మీద హక్కు లేకుండా బానిసలాగా పుట్టి బానిసలాగానే వారి జీవితాన్ని చాలించినటువంటి కోట్ల కొలది ప్రజలు. ఇలాంటి సందర్భంలో చూడండి, మానవులందరూ సమానమే అని ఎవరు ఈ వార్త లోకానికి ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు. చాలాసార్లు ఏం జరిగింది తెలుసా చరిత్రలో? మీ పుట్టుకనే సరి అయినటువంటిది కాదు గనుక మీరు అంటరానటువంటి వారు, మీ పుట్టుకలోనే అపవిత్రత ఉంది, మీ పుట్టుకలోనే అపరిశుభ్రత ఉంది, మీ పుట్టుకలోనే శుద్ధి లేనటువంటి వారు, మీరు దేవుడికి అవసరం లేదు, దేవాలయానికి అవసరం లేదు, సమాజానికి అవసరం లేదు, విద్యకి అవసరం లేదు, నలుగురితో కలిసి జీవించడానికి అవసరం లేదు, నలుగురు త్రాగినటువంటి నీరు త్రాగడానికి అవసరం లేదు, నలుగురు భుజించినటువంటి భోజనం చేయడానికి అవసరం లేదు, మీరు ఊరేగింపులలో కానీ, విందులలో కానీ, వినోదాలలో కానీ, జాతరలలో కానీ ఎక్కడ మీరు కనబడకూడదు అని త్రోసివేయబడినటువంటి బ్రతుకులు. ఆస్తి మీద హక్కులు లేదు. కొంతమందికి 100 ఎకరాల స్థలము, వెండి బంగారములు, ఉన్నతమైనటువంటి వస్త్రములైతే దళితులందరూ 1 ఎకరా, 2 ఎకరాలు, 1/2 ఎకరతో బ్రతుకుతున్నటువంటి జీవితం, వ్యవసాయ కూలీలుగా బ్రతుకుతున్నటువంటి జీవితం, వేల సంవత్సరాలు వెట్టి చాకిరికి లోనైనటువంటి జీవితం. మరి ఎవరు? మీరందరూ సమానమైనటువంటి వారే, మీరందరూ మనుషులే, అందరికీ సమాన హక్కులు ఉన్నవి, అందరికీ సమానమైనటువంటి గౌరవం ఉంది, అందరూ దేవుని దృష్టిలో సమానమైనటువంటి వారే. ఎవరు ఒకరు శుద్ధి కలిగిన పుట్టుక, ఒకరు శుద్ధి లేని పుట్టుక పుట్టలేదు. అపవిత్రమైన జీవితం ఒకరిది, పవిత్రమైనటువంటి జీవితం అనే తేడా లేదు. మీ అందరూ మనుషులే, మీ అందరూ దేవుని పోలికలోనే ఉన్నారు. మీ అందరూ కూడా కుల మతాలకి, జాతి విభేదాలకి, ప్రాంతాలకి, భాషలకి అతీతంగా దేవుని ప్రియమైన బిడ్డలే. మీ అందరూ సమాన స్థాయిలో బ్రతకండి, మీ అందరూ సమాన స్థాయిలో గౌరవింపబడండి, మీరు సమాన స్థాయిలో సహోదర భావాన్ని, అంగీకారం కలిగినటువంటి జీవితాన్ని జీవించండి. మీరు నిరాశ నిస్పృహలకు లోను కాకండి. మీరు చదవండి, మీరు ఎదగండి, మీరు ఉన్నతమైన స్థానంలోనికి రండి, మీరు కూడా అందరిలాంటి మనుషులే అని బోధించినటువంటి, బ్రతికి చూపించినటువంటి, అంతరాని వాడవుగా ఉన్నటువంటి వ్యక్తిని తాకి ధైర్యపరిచి, ప్రోత్సాహపరిచి, గ్రామం బయట బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని గ్రామం లోపలికి, దేవాలయం లోపలికి నడిపించినటువంటి రక్షకులు ఎవరు స్నేహితులారా? ఈరోజు రాజకీయ దురుద్దేశాలతో అందరూ మాకే ఓట్లు వేయాలని ఈరోజు మనుషులందరూ సమానమే అని చెప్పే వ్యక్తులు ఉన్నారు, చెప్పే రాజకీయ పార్టీలు ఉన్నవి. కానీ వెలివేయబడినటువంటి నాడు వీరందరూ ఎవరు? భోజనం చేస్తూ ఉండగా ముందు నుండి ఆ భోజనాన్ని లాక్కున్నటువంటి నాడు వీళ్ళందరూ ఎక్కడ? మానవత్వపు సమాన విలువలను రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కదా బోధించింది. ఆయన పుట్టడం వలననే కదా ఈ రకమైన వ్యక్తులందరూ గుర్తింపులోనికి వచ్చింది, వారి హక్కుల కొరకు మాట్లాడబడింది. స్నేహితులారా,
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్య వెలివేయబడిన ప్రజలలోనికి మిషనరీలు వెళ్ళలేదా? దీన్ని బట్టి, ఈ వార్తను బట్టి మన గౌరవం దొరికినటువంటి సంఘటన, మన జీవితాలు బాగుపడినటువంటి సంఘటన, మన జీవితాలు లేవనెత్తబడినటువంటి సంఘటన, మన హక్కుల కొరకు మనకు అవగాహన కల్పించినటువంటి సంఘటన క్రీస్తు జననము. కాబట్టి ఆయన జననాన్ని ఒక వేడుక మాదిరిగా, ఆ వర్తమానాన్ని నలుగురితో పంచుకునేటటువంటి వారంగా ఉండాలి. క్రీస్తు పుట్టుక సందర్భం వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బలహీనత ఏంటనంటే యూదులు, యూదేతరులు అనే తారతమ్యముల మధ్య వారు జీవించినటువంటి వారుగా ఉండినారు. ఆయన పునరుత్థానము తర్వాత స్నేహితులారా, పేతురు లాంటి పెద్దలు కూడా జాతి వైరాన్ని చూపించి యూదులకు మాత్రమే బోధ చేస్తూ, యూదులు మాత్రమే పవిత్రమైన జాతి అని, యూదులు మాత్రమే పవిత్రమైన జన్మ అనే వారి కొరకే ప్రయాసపడుతున్నటువంటి వేళ పౌలు గారు ప్రభువును తెలుసుకోవడము, పౌలు గారు ప్రభువునందు విశ్వసించడం అనేది చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. పౌలు గారు ప్రభువును తెలుసుకోవడం వలన ఆయన అన్యజనులకు ఒక అపోస్తులుడుగా నియమించబడి, అప్పటి వరకు అంటరాని వారిగా ఎంచబడి, వాళ్ళకి హక్కులు అవసరం లేదు, వారు పవిత్రులు గారు, వాళ్ళకు దేవాలయం అవసరం లేదు అని వెలివేయబడినటువంటి జనాంగముల మధ్యలోనికి ఆయన వెళ్ళి, మానవత్వం ఒక్కటే, మనుషులందరూ ఒక్కటే, అందరినీ గౌరవించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ సహోదరులుగా భావించండి అనే ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి వాడుగా ఉండినాడు. ఆయన క్రీస్తులో, దేవునిలో ఏ పక్షపాతము లేదు. దేవుని దృష్టికి స్త్రీ, పురుషుడు, అన్యజనుడు, యూదుడు, ఏ జాతి వాడైనా, ఏ దేశం వాడైనా, ఎవరైనా కూడా దేవుని దృష్టికి సమానమైనటువంటి వారే అని ఈ ఉద్యమాన్ని ప్రపంచ నలుమూలలలోనికి ఆయన నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఒకటే జననము, ఒకటే రక్షణ, ఒకటే శుభవార్త, ఒకటే విమోచన అనే ప్రజలందరూ కూడా ఆ ఒక్క వారే అని వారి విభేదములను తొలగించడం కొరకు మార్గాన్ని నియమించినటువంటి వాడుగా ఉన్నాడు. గనుక ఈ వార్తను బట్టి మనము సంతోషించుచు నలుగురితో పంచుకునేటటువంటి వారంగా ఉండాలి. సువార్తల పాఠ్యభాగము లూకా సువార్తలో మనము చదువుకున్న రీతిగానైతే ఈ దీనులను లేవనెత్తుట. ఏంటి శుభవార్త అంటే దీనులను లేవనెత్తడం, దీనులను కనికరించడం, పేదల జీవితాలలో మేలు కలుగజేయడం, ఆకలి దప్పిక వెలివేయబడినటువంటి జీవితాలను ఉద్ధరించడం. లూకా సువార్త ఈ 2వ అధ్యాయం కాంటెక్స్ట్ను మనం గమనించినట్లయితే చూడండి స్నేహితులారా, మనం ఎంతో అభివృద్ధి చెందిన సమాజంలో, దేశంలో బ్రతుకుతూ ఉన్నాము అనే సందర్భాన్ని గమనించినట్లయితే ఇంకా భారతదేశంలో 60 నుంచి 70% మంది పేదలే. సగం జనాభా రోజుకి 80 రూపాయలతో బ్రతుకుతున్నారు అనే మాట వాస్తవమైనటువంటిది కాదా? ఆకలితో చనిపోతూ ఉన్నారు, వైద్యం మనకు అందక చనిపోతూ ఉన్నారు, సరి అయినటువంటి కల్తీ భోజనం లేకుండా కల్తీ వలన అనారోగ్యం పాలవుతూ ఉన్నారు అనే మాట వాస్తవమైనటువంటిది కాదా? దినానికి 7,000 మంది మంచి భోజనము, మంచినీరు లభ్యం కాకుండా ఎన్నో బాధలకి, శ్రమలకి లోనవుతున్నటువంటి వారుగా ఉండినారు. ఇలాంటి తరుణంలో దీనులను ఆయన లేవనెత్తగలిగినటువంటి దేవుడు అని చూడండి. ఎలిజబెత్ అమ్మ కొరకు, మరియమ్మ గార్ల కొరకు,
మనము ఈ లేఖన భాగంలో చదువుకున్నాం కదండి. ఎలిజబెత్ అమ్మ జీవితాన్ని గమనించినట్లయితే ఆనాటి స్త్రీలను సమాజంలో గౌరవించినటువంటి పరిస్థితి. కుటుంబ పెద్ద ఎవరు? పురుషుడే. ఆస్తి ఎవరి పేరు మీద ఉంటుంది? పురుషుని పేరు మీదనే. అంతిమ నిర్ణయం ఎవరిది? పురుషుందే. స్త్రీకి స్థానం కానీ గౌరవం కానీ స్త్రీ మాటకి పట్టింపు కానీ లేనటువంటి సమాజంలో ఎలిజబెత్ అమ్మ జీవిస్తున్నటువంటి సందర్భము చూడండి. ఈ రోజుల్లోనే సంతానం లేకపోతే గొడ్రాలిని అవమానకరంగా చూసేటటువంటి దినాలు. ఈ గొడ్రాలు ఈ ఫంక్షన్లో కనబడకూడదు, ఈ గొడ్రాలు మరి నూతన దంపతులను కలవకూడదు, ఈ గొడ్రాలు ప్రయాణమై వెళ్తూ ఉంటే ఎదురు రాకూడదు, ఈ గొడ్రాలు ఏ శుభకార్యంలో తాను ఆ శుభప్రదమైనటువంటి వస్తువులను తాకకూడదు, ఈ గొడ్రాలు ఎవరిని దీవించడానికి కానీ ప్రోత్సహించడానికి కానీ అర్హురాలు కాదు అని ఆనాటి సమాజము గొడ్రాన్ల పట్ల వివక్ష, హింస, నిందలు, అవమానాలు మోపుతున్నటువంటి సందర్భం. ఆమె వృద్ధాప్యంలో ఉండిందండి. పెళ్ళైన దినము మొదలుకొని ఎన్ని సంవత్సరాలు సంతానం కొరకు ఎదురు చూచిందో, ఎన్ని సంవత్సరాలు ఆమె జీవితంలో కన్నీళ్ళ మధ్య, ఆమె జీవితం పోరాటాల మధ్య, ఎన్ని సంవత్సరాలు దుఃఖము మధ్య ఆమె జీవితము గతించిపోయినటువంటిదిగా ఉండిందో. ఇటు సమాజంలో విలువలేక, కుటుంబంలో విలువలేక, త్రోసివేయబడినదిగా, వెలివేయబడినదిగా, గొడ్రాలు అనే నిందగలిగినటువంటిదిగా ఎన్ని దుఃఖకరమైనటువంటి దినములను ఆమె గడిపినటువంటిదిగా ఉండిందో. ఆమెలో ఉన్న నిరీక్షణ కూడా తొలగిపోయినటువంటి పరిస్థితి, ఆమెలో ఉన్న ఆశ కూడా తొలగిపోయినటువంటి పరిస్థితి. వృద్ధాప్యం వచ్చింది కనుక, తన భర్తకి వృద్ధాప్యం వచ్చింది కనుక పిల్లలు కనలేము, నా ఒంట్లో శక్తి లేదు, నా శరీరం పిల్లలు కనడానికి యోగ్యమైనటువంటిది కాదు, పిల్లలు కనే ప్రక్రియ నా శరీరంలో ఆగిపోయింది అని నా బ్రతుకు నిందలే, నా బ్రతుకు అవమానాలే, నా బ్రతుకు దిక్కులేనటువంటి బ్రతుకే, ఈ ఒంటరితనంతోనే పుట్టాను, ఒంటరితనంతోనే చావాలి అనే ఆ నిరాశ నిస్పృహల మధ్య దేవుడు ఆ దీన స్థితిలో కన్నీళ్లతో ఒంటరితనంతో జీవించుచున్నటువంటి ఎలిజబెత్ అమ్మను కనికరించి ఆ నిందలు తొలగిపోవునట్లు, ఆ అవమానాల నుంచి బయటకు వచ్చినట్లు, ఆ ఒంటరి జీవితంలో సంతోషము కలుగునట్లు ఆమెకు సంతానాన్ని అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉండినాడు. నలుగురికి ఉన్న గౌరవము, నలుగురికి ఉన్న మర్యాద, నలుగురి కుటుంబంలో ఉన్నటువంటి ఆటపాటలు, నలుగురి కుటుంబంలో దొరుకుతున్నటువంటి సంతోషము ఆమె జీవితంలో ఆమె కూడా అనుభవించే ఆధిక్యత, అవకాశాన్ని దేవుడు ఎలిజబెత్ అమ్మకు అందించినటువంటి పరిస్థితి. అలాగుననే మరియమ్మ గారి జీవితాన్ని గమనించినట్లయితే, మరియమ్మ ఎవరండి? ఏ రాజవంశస్థురాల? డబ్బు కలిగినటువంటిదా? చదువు కలిగినటువంటిదా? డిగ్రీలు కలిగినటువంటిదా? అనుభవం కలిగినటువంటిదా? ఆమె పేరు ఆ గ్రామం అంతటికి తెలుసా? ఆమె పేరు ఆ దేశం అంతటికి తెలుసా? ఆమె పేరు ఆ కాలనీ అంతటికి తెలుసా? ఒక పేద కుటుంబానికి, పేరు లేని కుటుంబానికి, ఘనత లేని కుటుంబానికి, ఏ అధికారము హోదా లేనటువంటి కుటుంబానికి చెందినటువంటిదండి. కనీసం ఆ ఊళ్ళో కూడా ఎవరైనా మరి ఆమెను గుర్తిస్తారో గుర్తించరో. ఎటువంటి డబ్బు లేనటువంటిది, ఎటువంటి కుటుంబ గౌరవాలు లేనటువంటిది, సామాన్య జీవితానికి సంబంధించినటువంటిది, సామాన్య పరిస్థితులకి, పేదతనానికి అనుభవిస్తున్నటువంటిది. జీవితంలో అప్పటి వరకు ఏ పదవియో, ఏ గొప్పతనమో,
ఏ సౌకర్యాలు, వెండి బంగారమో, ఉన్నతమైన సౌకర్యాలు, భోజన వసతిలో, ఖరీదైన బట్టలు ధరించినటువంటిది కాదు. ఖరీదైనటువంటి కళాశాలలలో, ఖరీదైనటువంటి హోటళ్లలో తిరిగినటువంటిది కాదు. అతి సాధారణమైనటువంటిది, ఏ విలువకు నోచుకోనటువంటిది, ఏ గౌరవానికి నోచుకోనటువంటిది, ఎవరి మర్యాదకి, ఎవరి గొప్ప పేరుకు నోచుకోనటువంటిది. అటువంటి సాధారణమైన జీవితం చూడండి. దేవుడే ఆమె గర్భంలో శిశువుగా జన్మించడం అనేది ఆమె జీవితంలో ఎంత గొప్ప మేలును, ఎంత గొప్ప సంతోషాన్ని, ఆధిక్యతను, డబ్బిచ్చిన ఆధిక్యత కాదు, వంశమిచ్చిన ఆధిక్యత కాదు, అందమిచ్చిన ఆధిక్యత కాదు, చదువిచ్చిన ఆధిక్యత కాదు, లోక సంబంధమైనటువంటి సౌకర్యాలు ఇచ్చిన ఆధిక్యత కాదు, దేవుడే ఆమెకిచ్చినటువంటి ఆధిక్యత. ఈనాడు చాలా మంది జీవితాలు ఈ రీతిగా పేదతనంతో నింపబడినవేమో, వెలివేతతో నింపబడినవేమో, అవమానాలతో నింపబడినవేమో, దిక్కులేనితనంతో నింపబడినవేమో, బాధలకి, శ్రమకి గుర్తింపు లేకుండా కన్నీళ్లతో నింపబడినవేమో. ఎలిజబెత్ అమ్మ, మరియా అమ్మ జీవితాలను దీన స్థితిలో నుండి లేవనెత్తినటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా దీన స్థితిలో నుండి లేవనెత్తగలడు అనే ఆలోచన మీ ముందు ఉంచుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, ఈ శుభవార్తను బట్టి సంతోషించి వేడుక చేసుకునే ఆధిక్యత, మా బంధకాల నుండి మీరు తొలగించగలిగిన దేవుడవని, మానవ మధ్య ఉన్నటువంటి విభేదములను దూరపరిచి దీన స్థితిలో, ఎంతమంది వాక్యం వినుచు ఉన్న బిడ్డలు సామాన్యమైన వారిగా, ఏ కొరత లేనటువంటి వారిగా, అనేక ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యములు, అవమానముల మధ్య నలిగిపోతూ ఉన్నారు. ఈ శుభవార్త ద్వారా వారి జీవితంలో కూడా మీరు ఉద్ధరించి గొప్ప చేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్.